ఎస్ఎల్ఈలో ముఖం పైన ర్యాష్ ఎలా ఉంటుంది? ఎస్ఎల్ఈలో మనకి స్కిన్ ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ వల్ల స్కిన్ మీద ఒక దద్దుర్లు లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ దద్దుర్లు అనేవి ఎగ్జాక్ట్గా ఇక్కడ చీక్స్ ఏరియాలో ప్లస్ మన ఫోర్ హెడ్ మీద ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా కంప్లీట్గా ఒక బటర్ఫ్లై షేప్ అపీరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అవి కొంచెం ఎర్రగా ఉండడము ప్లస్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వగానే కొంచెం దురద కానీ మంట కానీ అనిపించడము ఇలా తెలుస్తూ ఉంటుంది. దాంతోపాటు రెడ్నెస్ ఉంటుంది ప్లస్ మనకు వీక్నెస్ కూడా ఇట్లాంటి సింటమ్స్ కూడా ఏమన్నా ఉంటే కనుక అది నార్మల్ ఎలర్జిక్ రియాక్షన్గా మీరు గుర్తించకుండా దాన్ని కరెక్ట్గా డాక్టర్ అబ్జర్వేషన్కి తీసుకెళ్ళండి. దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఇనీషియల్ స్టేజెస్లోనే మనం డిసీజ్ని డయాగ్నోస్ చేయొచ్చు. సో దానివల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్కి ఫ్లేరప్స్ అనేవి ఉండవు. ఈ కంప్లైంట్స్ నుంచి కూడా వాళ్ళు సేఫ్ సైడ్గా ఉంటారు. సో ఇట్లాంటి ఎరప్షన్స్ కానీ సన్కి ఎక్స్పోజర్ ఎక్కువ అవుతున్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకోవడం కానీ ఫేస్ని కవర్ చేసుకొని వెళ్ళడం ఇట్లాంటివన్నీ పాటించాల్సి వస్తుంది.